చంద్రబాబు. ఆ విషయంలో బాబు గారిని వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు ఒకప్పుడు ఉద్యోగుల వ్యతిరేకి అన్న ముద్రని 2014లో చెరిపేసుకున్నారు. పిఆర్సీ ఇచ్చి ఏకంగా 43% ఇచ్చి పిఆర్సీ. అక్కడ తెలంగాణ వాళ్ళు 41 ఇచ్చారని ఇక్కడ ఏకంగా 43 ఇచ్చినటువంటి సందర్భం అది. అయితే కాకపోతే అప్పుడు ఈయనకి అదృష్టం ఏంటంటే కేంద్రం ఇస్తుంది డబ్బులన్నీ కూడా, రెవెన్యూ లోటుని భర్తీ చేస్తుంది కాబట్టి అప్పుడు చేసుకొచ్చేసారు. అది ఆ తర్వాత భారమైందని ఆయనే సంపూర్ణ రుణమాఫీలు కూడా ఆపేసింది. అది పక్కన పెడదాం. బట్ ఇచ్చేసారు కదా వాళ్ళకి. జగను అంటే తర్వాత చివరిలో వాళ్ళు మధ్యంతర భృతి అడిగారు పిఆర్సీ కంటిన్యూ చేయట్లేదని, అది ఇవ్వాల చంద్రబాబు నాయుడు. పిఆర్సీ మాత్రం చివరిలో మళ్ళీ 20 ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు 20. అంటే తను ఉండగానే అప్పుడు 43 + 20. జగన్ వచ్చాక మధ్యంతర భృతి అని చెప్పేసి 27 ఇచ్చాడు. తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 23 చేశాడు. ఆ 4 కూడా తీసుకుంటానంటే గొడవ. అంటే ఆ విషయంలో జగన్ అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్, పొలిటికల్ ఫెయిల్యూర్, ఆలోచన ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అంతకుముందు తను ఉన్నప్పుడు చెయ్యటం, ఈయన చేయలేకపోవడం. కానీ ఇక్కడ నిన్నటి వరకు జీతాల వరకు చాలా మందికి ఇవ్వలేకపోతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా ఇవ్వలేకే వయసు పెంచుతున్నారు, ఉద్యోగ విరమణ ఇవన్నీ అన్నారు కదా. ఒక్కసారిగా ఓపీఎస్ చేయడం దీనికి వెనక ఏంటి, ఒక రీజన్ ఏంటి? అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేస్తే బెటర్ అన్న